మా అభిమాన హీరో తీసిన సినిమాలు హిట్టు కొట్టాలని ప్రత్యేక పూజలు చేసేటోళ్లను మస్తు మందినే చూస్తుంటాం. ఇక ఈ నడుమ కొంతమంది రాజకీయ నాయకుల కోసం కూడా కార్యకర్తలు తీర్థీర్ల మొక్కులు పెట్టుకున్నటోళ్లను పాదయాత్రలు చేసుకుంటా మరి తీర్థయాత్రలకు పోయినోళ్లను కూడా చూసినాం. అట్లనే ఈ ఎమ్మెల్యే సార్ కోసం వాళ్ళ ఊరోళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. అగో ఎమ్మెల్యే కోసానికి ఏదో గొప్ప ఘనకార్యమే చేసిరన్నట్టు చెప్పిర్రు. ఈడ చూస్తేనేమో అందరు గుండు చేసుకుని గ్రూప్ ఫోటోలు దిగుతున్నట్టున్నదని అనబోతున్నారా? జర జాయిసుర్రి, వాళ్ళు చేసిన ఘనకార్యం ఇట్లా గుండు కొట్టించుకునుడే. అట్లని ఇదేదో ఆడీడ చేసుకున్నది కాదు, ఏడుకొండల ఎంకన్న స్వామిని మొక్కుకొని చేసుకున్న గుండ్లు. అట్లని ఓ 10-15 మందో కాదు, ఏకంగా ఒక్కటే పారి 150 మంది గుండ్లు చేయించుకున్నారు. మరి ఎందుకు ఇట్లా చేయించుకున్నారనేది ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకరన్న చెప్తున్నాడు నుండ్రే. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే 3 సార్లు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో బాధపడ్డటువంటి గ్రామస్తులంతా ఈసారి ఖచ్చితంగా గెలవాలని, ఎమ్మెల్యేగా పాయల శంకర్ గెలిస్తే మేమంతా కూడా తిరుపతికి వచ్చి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అర్పించుకుంటామని మొక్కుకోవడం, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామస్తులంతా కూడా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి మొక్కు చెల్లించుకొని తిరిగి హైదరాబాద్కు రావడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. ఎమ్మెల్యే పాయల శంకరన్న సొంతూరు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం అడా ఊర్లున్న శంకరన్న ఎమ్మెల్యే కావాలని ఏడుకొండల ఎంకన్న స్వామికి మొక్కులు పెట్టిరట. ఇక ఇవాళ వాళ్ళందరూ శంకరన్నను గలవనీకత్తే వాళ్లకు కడుపు నిండా బువ్వ పెట్టి అందరి మంచి చెడ్డలు అరుచుకున్నాడట. నా సొంత గ్రామమైనటువంటి అడా ప్రజలంతా కూడా 30 సంవత్సరాలుగా రాజకీయాలలో నాకు ప్రతి విషయంలో అండగా ఉండి గ్రామస్థాయి సర్పంచ్ నుంచి ప్రారంభమైనటువంటి నా రాజకీయ జీవితం. కానీ ఇవాళ రేపు ఇంటోళ్ల కోసమే పెద్దగా ఏం చెయ్యని మనుషులున్న ఈ రోజులల్లా ఊరు నుంచి ఒకరు ఎమ్మెల్యే అయిందని గిట్లా ఊరంతా మొక్కులు తీర్చుకున్నారంటే చాలా గొప్ప ముచ్చట్నే. మరి ఇక ఊరోళ్ళు శంకరన్న మీద గింత పాయిరం చూపించారు కాబట్టి శంకరన్న సుతం వాళ్ళ మీద అంతే పాయిరం చూపియాలి, ఆ ఊరిని సుతం అన్ని తీర్ల మంచిగా అభివృద్ధి చెయ్యాలి అని అంటున్నారు ఈ ముచ్చటేరికైనోళ్ళు.